హరే కృష్ణ హరే రామ. మహాకుంభమేళ చీకట్లో తొక్కిసలాట. చూడండి ఎంతమంది చనిపోతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్టు గుట్టలు గుట్టలు పోతారని చెప్పాడు. జాగరూకులై సంచరించమని చెప్పారు. నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయం. బ్రహ్మంగారు ఏం చెప్పాడు? నాయన జాగరూకులై సంచరించండి. రాబోయే కాలంలో భూమి మీద క్షణక్షణమునకు మార్పులు జరుగుతుండును. అట్టి మార్పుల వల్ల మీరు దైవభక్తి ఏమాత్రం మర్చిపోకుండా భగవంతుని ఆశ్రయించండి. ఆ నారాయణుడైన కృష్ణ పరమాత్ముడే అన్నిటికీ మూల కారణమని చెప్పాడు. నేనే ఆ కృష్ణుడని చెప్పాడు. భగవంతుడు కృష్ణ పరమాత్ముడిగా అవతరించినప్పుడు గోకులంలో గోవులను కాసి ధర్మ సంస్థాపన చేశాడు. నేను ఈరోజు గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో గోవులను కాసి ధర్మ సంస్థాపన చేసి కాలజ్ఞానం పేరుతో ధర్మాన్ని నెలకొల్పుతున్నాను. కాలజ్ఞానంలో అన్నీ చెప్పి ఎన్నిపోయి ఉన్నాడండి. గుట్టలు గుట్టలు జనాలు పోతారని చెప్పాడు బ్రహ్మంగారు. జాగరూకులై సంచరించమంటే అదే. అందుకోసం ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తకూడదండి. చూడండి, ఈరోజు సినిమాలు వస్తే సినిమా హాలు పోయి చనిపోతున్నారు. దేవాలయాలకు పోయి ముందు నేను భక్తిలో ఉండాలా, నాకు పుణ్యం రావాలని పరిగెడుతున్నారు. ఆత్మశుద్ధి లేనిది ఎంత దూరం పోయినా ఏమి లేదు నాయన అని చెప్పి భగవంతుడు బ్రహ్మంగారు ఆత్మజ్ఞానము, కాలజ్ఞానము ఇవన్నీ చెప్పి వెళ్ళిపోయాడు. మరి కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు కదా, నీలోనే ఉన్నాడు భగవంతుడు, నీలోనే ఉన్నాను నేను. నువ్వు సరిగ్గా చూడగలిగితే నీవే ఆత్మస్వరూపుడివి. ఆత్మసత్యము ఆత్మనిత్యము అది అచింత్యము అది అగోచరము చీల్చలేనిది కాల్చలేనిది చిరంతనమది సర్వగతమది. ఆత్మసత్యము ఆత్మనిత్యము అది అచింత్యము అది అగోచరము చీల్చలేనిది కాల్చలేనిది. నీటితో కానీ శస్త్రములతో కానీ గాలితో కానీ ఎండతో కానీ దేనితో కూడా ఆత్మని ఏమీ ఛేదించలేవు. ఆత్మ నీవు, శరీరం నువ్వు కాదు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నువ్వు చూడగలిగితే నువ్వు లోనకెళ్ళి చూడాలని చెప్తున్నాడు భగవంతుడు. కనుక నాయన తీర్థయాత్రలకు పోయినా ఎక్కడికి పోయినా జాగరూకులై చాలా జాగ్రత్తగా సంచరించాలి. పుణ్యము పాపము నీలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. కనుక జాగరూకులై సంచరించండి. కాశీకి పోతాం. కాశీకి పోయిన తర్వాత కొంతమంది వంకాయ వదిలేసాం, జాంకాయ వదిలేసామంటారు. వంకాయ జాంకాయ ఎవరు వదలమన్నారు? ఏం చెప్తున్నాడు భగవంతుడు? నీ రుచి కోసం వదలమంటున్నావు నువ్వు. అదిగా చెప్పింది భగవంతుడు. కామక్రోధం మద మోహ మదశ్చర్యాలు, కామక్రోధ మోహ మదమాశ్చర్యాలను వదలమన్నాడు. దాంట్లో కామం వదిలితే చాలు, కోరికలు. అంతేకాదు క్రోధం వదిలితే చాలు. ఏదో ఒకటి వదిలేస్తే నీకు సద్గుణములో అలవాటు పడతాయని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కనుక మీరు జాగరూకులై సంచరించాలి. భగవంతుడు చెప్తున్నాడు బ్రహ్మంగారు. క్షణానికి భూమి మారిపోతుంటుందంట. అందుకోసం మీరు గుట్టలు గుట్టలు జనాలు ఎక్కడ పోతే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంతేకాదు చూడండి ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో, రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. మీరు బాగా గమనించండి. ఒకప్పుడు గోదావరి వరదలు, ఒకప్పుడు అటు అమ్మవారి దగ్గర బ్రిడ్జి పడిపోయింది. ఇటు తిరుమలలో ఈ మధ్యకాలంలో ఇక్కడ చూడండి రాత్రి ఏం జరిగిందో. ఈ యొక్క తీర్థయాల్లో ప్రయోగ తీర్థయాత్రలు ఎన్నిపోయి. కనుక జాగరూకులుగా ఉండాలా ప్రజలు. అంతేగాని భగవంతుడు నీలోనే ఉన్నాడు చూడగలిగితే. అందుకే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితి అర్జున. అన్ని జీవరాశుల్ని ప్రేమించగలిగితే నన్ను ప్రేమించనట్టే. భగవంతుడు చెప్తున్నాడు అన్ని జీవరాశుల్ని ప్రేమించాలంట. అంతట్లో భగవంతుడు వ్యాపించిపోయి ఉన్నాడు. పరమాత్మ స్వరూపముతో అన్నిట్లో వ్యాపించిపోయినాడు. అందుకే కదా విశ్వం విష్ణుం. ఆ విష్ణు, ఆ కృష్ణుడు వ్యాపకం, ఎక్కడ చూసినా ఉంటాడు భగవతత్వం. అందుకే కదా ప్రహ్లాదుడు చెప్పింది, అందుగలడని ఇందులేడని సందేహము లేదు తండ్రి, ఎందెందు చూసను చక్రి అందందుగలడు, అయినను దానవాగ్రిని వింటివా, అయినను ఈ స్తంభమునందు చూపించగలవా ప్రహ్లాద? తప్పకుండా తండ్రి గారు. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ గోవిందమాం సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నీ చెప్పిపోయినాడండి. కాలజ్ఞానంలో జాగరూకులై ఉండమని సంచరించమని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. అందుకే చెప్పారు, ఒక పద్యం కూడా చెప్పారు, అందరూ నీరు నిప్పులో కలిసిపోదురని చెప్పాడు భగవంతుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయం. చెప్పలేదంటనక పొయ్యరు తప్పదిదిగో గురుని వాక్యము, తప్పుదోవల పోవరాలు చప్పరించే మృంగు శక్తులు, ఎప్పుడో ఎక్కడో కాదు అని చెప్పున్నాడు. ప్రళయములు వచ్చిన మీద కూడా రామరామనని వారులు రాలిపోదురు అని చెప్పున్నాడు. ప్రళయాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అప్పుడన్నా భగవంతుడిని ఉచ్చరించండి అని చెప్తున్నాడు. ఎంతో కరోనా వ్యాధి వచ్చింది, మరి అందరం బ్రతికున్నాం. భగవంతుడికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి. అందుకే రామనామం ఉచ్చరించమంటున్నాడు. కృష్ణం వందే జగత్. భగవద్గీత మనకి ప్రబోధం చేస్తూ ఉన్నాడు. నిన్ను బలీయమైన ఆ భగవతత్వాన్ని తీసుకెళ్తున్నాడు. అంటే నువ్వు చేయాల్సిన ధర్మాన్ని నువ్వు చేయమంటున్నాడు. కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేసు కదాచన మా కర్మ ఫలగే సద్భూః మాతే సంగోస్తి కర్మణి. పార్థ, కర్మలు చేటి అందే నీకు అధికారం కలదు. అట్టి కర్మ ఫలితం మీద నీకెన్నడం లేదు. అట్లని కర్మలను చేయటం నువ్వు మానరాదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఏ పనిని డ్యూటీ ఇచ్చాడు ఆ డ్యూటీ చేయమంటున్నాడు భగవంతుడు. కృష్ణం వందే జగత్. పిల్లవాడు చక్కగా చదువుకోవాలి, విద్యాభ్యాసం చేయాలి. తల్లి, తండ్రి, గురువు, దైవము, చెట్టు, చేమ, పశు, పక్ష, వృక్షాదులను ప్రేమించి భగవంతుడు ఈ శరీరం ఇచ్చినందుకు కోటి కోటి నమస్కారాలని చెప్పి వెళ్ళిపోవాలి. మరి అర్జునుడు యుద్ధం చేయనన్నాడు, యుద్ధం చేస్తున్నాడా లేదా? యుద్ధం అంటే ఏంది? ధర్మం. మన ధర్మం మీద మనం చేయమంటున్నాడు భగవంతుడు. చీమ కూడా తన ఆహారాన్ని తను సంపాదించుకుంటుంది, నువ్వెందుకు చేయలేవు అంటున్నాడు. నువ్వు సోమరపోతుగా ఉండేదానికి లేదంటున్నాడు భగవంతుడు. చూడండి, 4 గుర్రాలు, సేవ్య, సుగ్రీవ, వలహాకాల, మేఘపుష్ప, దేవతా గుర్రాలు, ఇవన్నీ భగవంతుడు చూడు ఎంత ఫాస్ట్గా దళ్తున్నాడు ధర్మం కోసం. ధర్మో రక్షిత. ఇప్పుడు తిరుమల 7 కొండల మీద ఉన్నాడు వెంకటరమణుడై కృష్ణ పరమాత్ముడు. అందుకే గోవిందా అంటే చాలు, ఒక్కసారి గోవిందా అంటే వస్తానంటున్నాడు. అందుకే ధర్మో రక్షిత అని రాసి పెట్టుకోను అన్నాడు అక్కడ. ధర్మం నేనే, ఆ ధర్మాన్ని రక్షిస్తే నువ్వు రక్షింపబడుతూ అన్నాడు. జై శ్రీ కృష్ణ పరమాత్మకి జై, వీరాంజనేయకి, శ్రీ కృష్ణార్జునకి, గోవిందకి. కనుక మానవులారా, భక్తులారా, మీరు సంచారకం చేసేటప్పుడు జాగరూకులై సంచరించండి. ప్రళయములు వెంటబడి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. అందుకోసం బ్రహ్మంగారు చెప్పినట్టు వినండి, చాలా జాగరూకులై ఉండండి. కనుక మనం చాలా జాగ్రత్తగా సంచారం చేయాలని బ్రహ్మంగారు చెప్పున్నాడు. కృష్ణం ముందే జగద్గురు. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త, ఎక్కడికి పోయినా కూడా జాగ్రత్త ఉండాలి. కృష్ణం ముందే జగద్గురు.